షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనం. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ప్రజల పరిస్థితిని ప్రభు మారుస్తూ ఉన్నాడు. ఇక్కట్లు ఇబ్బందులు పాలయ్యారు, పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయినట్లుగా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితిని దేవుడు తారుమారు చేస్తున్నాడు. వారి పరిస్థితులను మారుస్తున్నాడు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. మునుపు దోచుకోబడ్డారు, ఏదీ మిగల్లేదు వాడికి. అకస్మాత్తుగా దొంగల మీద పడినట్లుగా, ఉన్నదంతా దోచుకెళ్ళిపోయినట్లుగా వారి స్వాస్థ్యం, వారి సంపాదన అంతా కూడా దోపుడు సొమ్ము అయిపోయింది, దొంగల పాలిటి వెళ్ళిపోయింది. దుష్ట మృగములు వారిని ఇక భక్షింపవు. ఎవరైతే నిలువెల్లా తినేయాలి వీళ్ళని, వీళ్ళకంటూ ఏమీ లేకుండా నిరాధారులను చెయ్యాలి అని ఎవరైతే అనుకున్నారో ఆ దుష్ట మృగాల్లాంటి వాళ్ళు ఇక మిమ్మల్ని తినలేరు. ఎవరి వలననూ భయం లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఏ సమయంలో ఎవరి మీద పడతారు, ఎవరు దాడి చేస్తారు, ఆ భయం లేకుండా సురక్షితముగా నివసించెదరు. కారణం, ప్రభువే ఆశ్రయ దుర్గం, ప్రభువే సర్వలోక రక్షకుడు, ప్రభువే నీ జీవన విధానానికి ఒక వినూత్న శైలిని అందించేటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ మాటలను బట్టి మనం పరిశీలిస్తే వారి ప్రస్తుత పరిస్థితి ఎలాగుందో తెలుసండి. పాతకాలానికి పూర్తిగా వ్యతిరేకంగా అవుతుంది అనే వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. ఇక గతాన్ని తలుచుకుని మీరు భీతి చెందాల్సిన పని లేదు, మీకెవరి భయం ఉండదు, నేను మీకు అభయమిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, దేని వలన భయపడుతున్నావా? అంతా సర్వం కోల్పోయాను అని నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నావా? ప్రభు అభయమిస్తున్నాడు. ఎవరి వలనను నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను, నేను నిన్ను రక్షిస్తాను, నీ పాలిట రక్షకుడుగా ఉంటానన్నట్టున్నాడు ప్రభు. కొంతమంది ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా, జరగవలసినటువంటి కార్యాన్ని ఆలోచించకుండా, గమ్యం గురి లేకుండా జరిగిన దాన్నే తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఎంత సాధించాను, ఎంత సంపాదించాను, చివరికి నాకేం మిగిలింది, చిచ్చి అన్నట్లు అలాగే జీవిస్తారు. ప్రభు ఇస్తున్న వాగ్దానాల్ని ప్రక్కన పెట్టేస్తారు. నిజ జీవితంలో దేవుడు ఏమి చేయగలడో నీవు విశ్వసించి ఆయన వైపు చూడు. నిన్ను కిరీటముగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. నీ పరిస్థితిని సంపూర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. నీ దరిద్రమును కొట్టివేయాలనుకుంటున్నాడు. దేవుడు నీపై జాలిపడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకంగా నిన్ను ఒక వినూత్న శైలిలో తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. భయపడకు, గతకాలంలో జరిగినట్లే జరుగుద్దేమో అని భీతి చెందకు. ప్రభు నీ పక్షమున ఉన్నాడు. నీ పరిస్థితిని తారుమారు చేయగలడు ఆయన. ఉన్నది లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా రూపించగలిగిన రూపకర్త. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. పరిస్థితిని మార్చగలిగిన దేవా, పారంపర్య ఆచారాలను కొట్టివేసి ప్రశాంతతనిచ్చే ప్రభువా, నీకు వందనములు అని చెప్పగలవా? దేవుని ప్రజలు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు.
వారు ఇజ్రాయేలీయులైనా యూదులైనా ఎవరైనప్పటికీ కూడా బాధింపబడుతూ ఉంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకోగలడండి? ఇక మీరెవరికీ దోపుడు సొమ్ము కారు. ఏ దుష్ట మృగాలు మిమ్మల్ని ఇక తినలేవు. ఎవరి భయం లేకుండా నెమ్మదితో జీవించవచ్చు. భక్తుడు చెప్పాడు కదా, నేను నెమ్మదిగా నా దేవునికి తలుచుకుంటూ, దేవునికి నా జీవితాన్ని అప్పగింత పెట్టుకుంటూ నెమ్మదితో పండుకొని నిద్రపోతును అన్నాడు కదా. నీకు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను నీ జీవితంలో ఇస్తూ ఉన్నట్లయితే భయపడవు. ఆయనే చూసుకుంటాడు, ఆయనే నెమ్మదినిస్తాడు. ప్రశాంతకర జీవితాన్ని ప్రభువు ప్రసాదిస్తాడని విశ్వాసంతో ఉంటావు. అట్టి జీవితము ఈ క్షణమందే ప్రభు నీ జీవితంలో ప్రారంభించునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.